మున్సిపల్ ఎన్నికల వేళ మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి కాంగ్రెస్ పార్టీలో రాజకీయం కలకలం చోటు చేసుకుంది. 35 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన సీనియర్ నాయకుడు పరిగిరి కనకరాజు పార్టీ ప్రాథమిక క్రియాశీల సభ్యత్వాలకు రాజీనామా ప్రకటించారు. నిస్వార్థంగా సేవలు అందించిన తనకు చివరికి అవమానాలే మిగిలాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన కనకరాజు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, గత ఎన్నికల్లో మంత్రి వివేక వెంకటస్వామి గెలుపు కోసం శ్రమించారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో ధనబలానికి బీఫామ్లు కేటాయిస్తూ నిబద్ధత కలిగిన నాయకులను పక్కన పెట్టారని విమర్శించారు. నామినేషన్ వేసిన తర్వాత పార్టీ నాయకత్వం నుంచి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. మంత్రి వివేక వెంకటస్వామిపై గౌరవం ఉందని స్పష్టం చేస్తూనే స్థానిక నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను అంబేద్కర్ వాదినని, ఆత్మగౌరవం లేని చోట కొనసాగలేని తెలిపారు. ఎన్నికల వేళ కనకరాజు రాజీనామా కాంగ్రెస్ శ్రేణిలో చర్చనీయాంశంగా మారింది. నా స్వరాష్ట్రం కోసం, తెలంగాణ కోసం పోరాటం చేసి ఉద్యమాలు నడిపించిన చరిత్ర నాది. ఈ రాజీవ్ చౌక్ బీజం చౌరస్తలో దరిదాపు 300 రోజులు ఈ పట్టణ ప్రజలతోని మమేకమై కుల సంఘాలతోని, అన్ని వర్తక సంఘాలతోని, ఆటో డ్రైవర్ల యూనియన్లతోని, అన్ని వర్గాలతోని ఒక ఉద్యమం నడిపిన చరిత్ర నాకుంది. నేను తెలంగాణ స్వరాష్ట్రం వచ్చిన తర్వాత 2019లో నేను కాంగ్రెస్ పార్టీ అప్పుడు బలపరిచినటువంటి అభ్యర్థి చెన్నూరు కాన్స్టిట్యున్సీ లో వెంకటేశ్వర గారి నుండి పనిచేసుకుంటూ వస్తా ఉన్నాను. గత 5 సంవత్సరాల క్రితం నేను క్రియాశీలక సభ్యత్వం తీసుకొని కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక సభ్యునిగా పనిచేస్తా ఉన్నాను. మొన్నటికి మొన్న 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఎలక్షన్ లో ఇక్కడికి వివేక్ వెంకటస్వామి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున నా క్రమంగా చేసి రాత్రి ప్రజలు దాదాపు 2 నెలలు కష్టపడి వివేక్ వెంకటస్వామి గారిని గెలిపించడంలో కూడా కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తిని స్వార్థం లేకుండా, దేనికి ఆశించకుండా నేను నిస్వార్థంగా దరిదాపు రాజకీయాలలో 35 సంవత్సరాలుగా ఈ రామకృష్ణపురంలో నేను ప్రతి అంశం మీద, ప్రతి సమస్య మీద, ప్రతి ఊరి డెవలప్ మీద, ప్రతి దాంట్లో స్పందిస్తూ పోరాటాలు చేసిన చరిత్ర నాది. నేను ఒక ఉద్యమకారునిగా, ఒక రాజకీయ కార్యకర్తగా నిస్వార్థంగా పనిచేసినటువంటి నేను ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా, దేనికి లొంగకుండా, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, డబ్బు సంపాదించాలను కేసులు, భూముల కేసులు, ఇలాంటి పోలీస్ కేసులు చేసి నేను జీవించినటువంటి వాడిని కాదు. నేను నిస్వార్థంగా ఒక అంబేద్కర్ వాదిగా, అంబేద్కర్ సూచించినటువంటి మార్గాన నేను నిస్వార్థంగా, నిజాయితీగా ఇందులో పనిచేసిన ఒక కమిట్మెంట్ తోని నేను పనిచేస్తూ వస్తున్నాను. నన్ను ఈ రోజు గతంలో పార్టీలు గుర్తించలేదు. నేను ఈ రోజు ఈ ప్రభుత్వంలో రాకముందు పనిచేసి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన దాంట్లో, ఇక్కడ వెంకటస్వామి గారిని గెలిపించిన దాంట్లో నేను కీలక పాత్ర వహించి నాకు ఈ కాంగ్రెస్ లోనైనా న్యాయం జరుగుతా అనుకున్నాను. కానీ ఈ కాంగ్రెస్ పార్టీలో, ఈ క్యాతనపల్లిలో ఉన్నటువంటి నాయకులు ఎవరికి వారే, యమునా తీరే, మేమే ఇద్దరం, మేమే ముగ్గురం, ఇంకోడు ఎదగద్దు, ఇంకోడు ముందుకు పోవద్దు, ఇంకోడు కనీసం ఎమ్మెల్యే గారిని కూడా కలవద్దు అనే భావనతో ఇక్కడ రాజకీయం చేస్తా ఉన్నారు. ఆ రాజకీయం చేస్తున్నటువంటి 3 వాళ్ళల్లో కార్యకర్తలు బలైపోయారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మున్సిపల్ ఎలక్షన్ లో దాదాపు 22 వాళ్ళలో దాదాపు 15 మంది బలైన కార్యకర్తలే ఉన్నారు. ఈ రోజు పోటీ చేస్తున్నటువంటి కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ వార్డులలో ఒక వార్డు సంబంధించిన నాయకులు కాదు. ఎక్కడి నుండో తీసుకొచ్చి ఒక వార్డు వాళ్ళని ఒక వార్డులో పెట్టి, ఒక వార్డు వాళ్ళని ఒక వార్డులో పెట్టి, డబ్బులను తీసుకొచ్చి మొన్నటి దాకా మా వివేక వెంకటస్వామి గారిని, ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, ప్రభుత్వాన్ని తిట్టేటువంటి వ్యక్తులను ఇలా బీఫామ్ ఇచ్చి పోటీ పెట్టారు. ఇదంతా నేను గమనించి నేను ఇప్పటికీ పార్టీ లైన్ దాటకుండా కూడా నిన్నటి వరకు కూడా పనిచేశాను. కానీ ఏదో ఒక చిన్న సంఘటన నా ఇంట్లో నేను పార్టీకి తిరుగుతూ, ఊరు మీద పార్టీ కోసం తిరుగుతున్న క్రమంలో నా ఇంటి వారు నాకు తెలియకుండా నా పాపను, అంటే నా కూతురిని, ఇప్పుడు ప్రస్తుతానికి డిగ్రీ అయిపోయి ఎంబీఏగా చదువుకుంటూ ఉంది, ఆ పాప స్టూడెంట్స్ అంతా కలిసి నాకు గోప్యంగా ఉంచి నాకు తెలియకుండా నామినేషన్ ఇచ్చి నా 13వ వార్డులో ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. నాకు తెలియకుండా దాచి ఇంటి దొంగను ఈశ్వరుడు పట్టలేనట్టుగా నేను ఇంటి దొంగనే పట్టలేకపోయాను. నా పాప నామినేషన్ ఇచ్చింది కూడా నాకు తెలియదు. అదే నా పార్టీకి కూడా నేను 8 సార్లు కూడా చెప్పుకున్నాను. నన్ను అడిగినా కానీ నాకు జరగకుండా జరిగింది, నాకు తెలియకుండా జరిగింది. నేనేమో ఊరి మీద తిరుగుతా ఉన్నా, నాకు ఇంట్లో ఇలాంటి సంఘటన జరిగింది తెలియదు.
అని చెప్పి కూడా నేను జవాబు ఇచ్చినా కానీ నన్ను పట్టించుకునే నాడు లేడు. నేను 2 సంవత్సరాల నుండి 2-3 సంవత్సరాల నుండి కమిట్మెంట్ తో నాకు పార్టీ ఇచ్చిన బాధ్యతను, పార్టీ ఇచ్చిన గైడ్లైన్స్ లో పనిచేస్తూ ఎక్కడ కూడా నేను మిస్ కాకుండా పనిచేసినటువంటి కార్యకర్త. నేను ఒక ఎన్రోలర్ను, ఒక వార్డులో 13వ వార్డు సభ్యత్వం చేయించినటువంటి ఎన్రోలర్ను. నేను ఒక ఎన్రోలర్ గా వార్డు ఇన్ఛార్జ్ గా పనిచేస్తా ఉన్నాను. ఇక్కడ పార్టీలో ఎలాంటి పదవులు లేవు. పదవులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ విజువల్ చేసింది. ఇంకా పదవులు ఎవరికి కూడా రాలేదు. ఎవరికి వారే ఎవరో తీరాని లేని పోస్టులు తోకలు పెట్టుకొని తిరుగుతా ఉన్నారు. కాబట్టి నాకు ఈ రోజు జరిగినటువంటి అవమానానికి నేను ఆత్మగౌరవం ఉన్నటువంటి వ్యక్తిని, నేను ఒక ఉద్యమకారుని, నేను ఒక అంబేద్కర్ వాదిని. నేను ఎందులో పనిచేసినా నిస్వార్థంగా పనిచేస్తా కాబట్టి నాకు ఆత్మ చంపుకొని బతికే ఆలోచన నాది కాదు. కాబట్టి నా ఆత్మగౌరవాన్ని చంపుకోను. నా వార్డులో పెట్టినటువంటి వ్యక్తి మరి ఇతర వార్డు నుంచి వచ్చిన వాళ్ళు సరే, ఎవరు వచ్చినా పార్టీ లైన్ దాటకుండా ఉండాలనే భావంతో ఉన్నప్పుడు నా ఫోన్ కూడా రెస్పాన్స్ అవుతలేదు, కాలేదు. 3 తారీఖు బీమాన్ తీసుకొని నామినేట్ చేసినాక క్లియర్ అయినాక రోజు నుండి ఇప్పటి వరకు కూడా నాకు కాంటాక్ట్ కాలేదు, నాకు పని చేయమని అడగలేదు, నా కోసం తిరుగుమని అడగలేదు, నా ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేదు. అంటే నేను అవసరం లేదు. నా వార్డులో నేను ఒక 2 సార్లు నా వార్డులో ఇండిపెండెంట్ గా పోటీ చేసి పెద్ద పార్టీలు అనేటువంటి వాళ్ళకు ఇండిపెండెంట్ గా నేను పోటీ చేసి భయాన్ని సృష్టించినటువంటి వ్యక్తిని. నేను ఒక ఓటుకు నోటు ఇచ్చేవాడిని కాదు. నేను నిజాయితీగా 2 సార్లు అభ్యర్థించుకుంటే నాకు ఒకసారి 270 ఓట్లు పడ్డాయి, మరొకసారి తిరగలేదు కూడా తిరగలేదు. నా ఓటు ఏంటో కూడా నా గుర్తుంటే కూడా చెప్పకుండా కానీ 150 ఓట్లు పడ్డాయి. నేను తిరిగి చేస్తే నేను గెలిచే వ్యక్తిని. అక్కడ నన్ను కాదని ఎవరికో ఇచ్చి ఎవరినో తీసుకొచ్చి నన్ను పార్టీ ఉపయోగించుకుంటుంది. కాబట్టి నేను మనసు బాధ కలిగి నేను పార్టీని కానీ ఇక్కడ మంత్రి గారిని కానీ వివేక్ వర్ష గారిని నేను వారిని తప్పుపట్టడం లేదు. వారిని, పార్టీని, ఎమ్మెల్యే గారిని తప్పుదోవ పట్టించి ఇక్కడ తప్పుడు రాజకీయాలు చేస్తున్న ఒక 2 నాయకుల మీదనే నా ఆవేదన, నా కడుపమంట. అంతే తప్ప వివేక్ వెంకటస్వామి గారికి జరిగే సంఘటనలు ఏం తెలియదు. కాబట్టి నేను వివేక్ సార్ గారు కూడా నాకు ఫోన్ చేసినా కానీ నా బాధ చెప్పుకున్నాను, కానీ అయినా కానీ స్పందించలేదు. కాబట్టి నాకు మనసు బాధ అనిపించి ఈరోజు పార్టీకి, నాకున్న పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. నేను పార్టీకి నా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నందుకు నన్ను నా పార్టీ కార్యకర్తలు, నా అభిమానులు క్షమించి, మరి మంత్రి గారికి ఒక విన్నపం. ఇక్కడి నాయకత్వం సరైన కోఆర్డినేషన్ లేక ఉన్నటువంటి నాయకత్వాన్ని చెడగొడుతూ మరి మీకు తప్పుడు సమాచారం ఇస్తూ చేయడం వల్ల ఇక్కడ చాలా నష్టం జరుగుతూ ఉంది పార్టీకి. ఇకనైనా మీరు ఈ కేదరపల్లి మున్సిపాలిటీపై ఒక డేగ కన్ను వేసి పార్టీ నాయకత్వాన్ని సరైన గాడిలో పెట్టి పార్టీని ముందుకు తీసుకుపోవాలని కూడా మా వివేక్ వెంకటస్వామి గారికి నేను తెలియజేస్తూ, నేను వివేక్ వెంకటస్వామి మీద నేను ఒక అభిమానిని. ఆయన ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా వ్యక్తిగత అభిమానిని. కానీ నా అటువంటి వాడిని, వ్యక్తిగత అభిమానిని నన్ను గుర్తించలేకపోవడం వల్లనే నేను ఈరోజు